ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు. ఈ విపత్తు వల్ల లేదంటే ఈ వరదల వల్లే జగన్ ఇక్కడ ఉండిపోయారు అనేది. కనీసం వైసీపీ అది ఆ రకంగా క్లెయిమ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతుందా? టీడీపీ చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో? వాళ్ళకి చేతనై ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు ఉంటుంది? వాళ్ళ పేపర్కి రాయడం రాదు, ఏదైనా అటాకింగ్ సంబంధించినటువంటిది కొంత చేస్తుంది, అసలైనటువంటి దాంట్లో డిఫెండ్ చేయలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్కి కమ్యూనికేషన్ ఉండదు. ప్లస్ అసలు ఆ సోషల్ మీడియా వింగ్ ఇప్పుడు కంప్లీట్గా కలిసి ఉన్నది లేదు. ఆ సమస్య అట్లాగే ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నప్పుడు దానికి వివరణే చెప్పలేకపోయారు వాళ్ళు. ఆ సమస్య వాళ్ళది అంతే నడుస్తున్నది. అదేంటంటే దాన్ని ఏమంటారు, ఒక పరిశ్రమ లాగా నడుపుతుంటారు, ఒక కార్పొరేట్ కంపెనీ లాగా. ప్రతిపక్షంలోకి వచ్చిన డేలా పడిపోయింది అనుకోలేము. అదే ఒక పెద్ద లోపంగా మారద్దేమో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఫ్రమ్ ద బిగినింగ్ అది కార్పొరేట్ స్టైల్లోనే నడిపారు పార్టీని. అప్పుడైనా అటాక్ చేశారని అప్పుడైనా ఎవడో ఒకళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం మీరు ఒక విమర్శ చేస్తే 15-20 మంది వచ్చి మాట్లాడతారు. వైసీపీలో విమర్శ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఓ పేరు నానినో వచ్చేవాడు, కొడాల నానిను. ఏముంది అక్కడ? అదేంటంటే మన డ్యూటీ ఖండించడం కాబట్టి